జపాన్, జర్మనీ లాంటి కంట్రీస్ లో మాత్రమే కొట్టుగా మనుషుల మీద ప్రయోగాలు జరిగాయి అనుకుంటారు. కానీ మన దేశంలో కూడా ప్రజలపై అమానుషంగా చేసిన ప్రయోగాలు ఎవరికీ తెలియదు. ఇది సినిమా స్టోరీ కాదు, ఊహాజనితం అంతకంటే కాదు. న్యూస్ పేపర్స్, గవర్నమెంట్ ఎంక్వైరీ రిపోర్ట్స్, మెడికల్ జర్నల్స్ నుంచి తీసుకున్న వాస్తవాలు. మరి ఈ విషయాలు స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఎందుకు లేవు, మన వరకు రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఈ వీడియోలో ఆ విషయం గురించి చెప్పబోతున్నా. ఫస్ట్, అసలు మనుషుల మీద ప్రయోగం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఒక మందు ఈ విధంగా మనిషి మీద పనిచేస్తుంది, ఒక వ్యాక్సిన్ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, ఒక వైద్య విధానం మనిషి మీద ఎంతవరకు పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం ముందు కొంతమంది మనుషుల మీద ప్రయోగం చేస్తారు. కానీ ఈ ప్రయోగాలు చేయాలంటే 3 రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే, ఫస్ట్, టెస్ట్ చేసే మనిషికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ మనిషి అంతా ఓకే అనే ఒక కాన్సెప్ట్ ఇవ్వాలి. ఒకవేళ టెస్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ పెరిగితే మధ్యలో పరీక్ష ఆపేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ 3 రూల్స్ పాటించమో అప్పుడు సైన్స్ కాదు, క్రైమ్ అవుతుంది. ఒక్కసారి బ్రిటిష్ కాలంలోకి వెళితే కేవలం భారతదేశాన్ని ఫుడ్ సోర్స్, రా మెటీరియల్ కిందనే కాదు, ఒక పెద్ద మెడికల్ ల్యాబొరేటరీ లాగా కూడా చూశారు. 1890లో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యాయి. అప్పుడు బ్రిటిష్ డాక్టర్స్ కి వ్యాక్సిన్ టెస్ట్ చేయడం కోసం మనుషులు అవసరమయ్యారు. అప్పుడు పేదరికంలో మగ్గుతున్న అమాయకపు భారతీయులు వీళ్ళకి ఒక అవకాశంగా కనపడ్డారు. మనం పైన చెప్పుకున్న ఏ ఒక్కరూ పాటించకుండా అమానుషంగా వీళ్ళ మీద ప్రయోగాలు చేశారు. అప్పటి బ్రిటిష్ రికార్డ్స్ అండ్ హిస్టరియన్స్ చెప్పింది ఏంటంటే, ఈ పేద ప్రజలపై అనేక సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి, కానీ వాటిని బయటికి రానివ్వలేదు. ఆఖరికి మనుషులు చచ్చిపోయినా కూడా అది ఒక యాక్సెప్టబుల్ లాస్ గా కన్సిడర్ చేశారు. అంటే అప్పుడు మన ప్రాణ ఖరీదు 0 అని అర్థం. స్వాతంత్రం వచ్చాక కూడా ఈ అరాచకాలు ఆగలేదు. పేద ప్రజల మీద, అడవిలో ఉండే అమాయకపు కోయ ప్రజల మీద ఈ పరీక్షలు కొనసాగుతూ వచ్చాయి. ఆ రోజుల్లో ఈ విషయాలు బయటికి రావడంలో మీడియా కొంతవరకు సక్సెస్ అయింది. అలా బయటకు వచ్చిన విషయమే హెచ్పివి వ్యాక్సిన్ ట్రయల్ కేస్. ఈ కేసులో ఏం జరిగిందంటే, అడవిలో ఉండే యంగ్ గర్ల్స్ మీద క్లినికల్ టెస్టులు చేశారు. ఈ టెస్ట్లకు గాను పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి కన్సెప్ట్ పొందలేదు, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ టెస్ట్ల వల్ల చాలా మంది గిరిజన బాలికలు చనిపోయారు. ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్స్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాయి. దీంతో గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఈ పరీక్షల వ్యవహారంలో ఎథికల్ గైడ్లైన్స్ వైలేట్ అయ్యాయని క్లియర్ గా పేర్కొంది. సో అప్పటి నుండి క్లినికల్ ట్రయల్స్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ చేశారు. కానీ ఇక ప్రశ్న ఏంటంటే, ఆ అమ్మాయిలు చనిపోయి విషయం బయటికి రాకపోతే ఆ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యేదివా? 2000 సంవత్సరంలో చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇండియాకి వచ్చాయి. కారణం ఏంటంటే అవేర్నెస్ లేదు కాబట్టి ఇక్కడ చీప్ గా క్లినికల్ ట్రయల్స్ అమాయక ప్రజల మీద చేయొచ్చు. ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ లో ఇండియాని గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ హబ్ గా మెన్షన్ చేశారు అంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కొన్ని వేల క్లినికల్ టెస్టులు అమాయకుల పైన జరిగాయి. వాళ్ళ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళ చావులు, కంపెన్సేషన్ ఏది కూడా బయటకు రాలేదు. 98% క్లినికల్ ట్రయల్స్ పేద ప్రజల మీద జరిగాయి. కారణం ఏంటంటే వాళ్ళకి చదువు లేదు, లీగల్ సపోర్టు లేదు, కేవలం ట్రీట్మెంట్ చేస్తారు అనే ఒక ఆశతోటి సంతకాలు పెట్టేశారు. ఈ ప్యాటర్న్ ఇండియాలో మాత్రమే కాదు, అన్ని దేశాల్లో ఉంది. కానీ ఇండియాలో స్కేల్ చాలా పెద్దది. మరి ఈ విషయాలు ఏ టెక్స్ట్ బుక్ లో ఎందుకు లేవు అంటే, గవర్నమెంట్ దీన్ని ఒక అవమానంగా భావించింది. అంతేకాకుండా ఫార్మా కంపెనీల ప్రెషర్ వల్ల సోషల్ ప్రోగ్రెస్ అనే ఒక సాకుతో ఎక్స్క్యూజ్ చేశారు. కానీ విలువలు పాటించిన శాస్త్ర అభివృద్ధి ఎందుకు? ఈ వీడియో ఉద్దేశం సైన్స్ ని తప్పుపడడం కాదు. భవిష్యత్తులో మన మీద వాడే ప్రతి ఔషధ చుక్క గురించి మనం తెలుసుకోవాలి, అది మన హక్కు అని తెలియజేయడం. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.